ఇప్పుడు మీరు కూడా ఒక మెంటార్‌గా చాలామంది స్టూడెంట్‌ని చూసే ఉంటారు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎస్పెషల్లీ 3, 4 అటెంప్ట్స్ ఇచ్చినప్పటికీ క్లియర్ చేయలేని పరిస్థితి. మరో నోటిఫికేషన్ కోసం వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇటు స్టేట్ నోటిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వదు మనకి. 3, 4 ఇయర్స్‌కి ఒకసారి, కొన్నిసార్లు మనకు తెలంగాణలో చూసుకుంటే 10 ఇయర్స్ తర్వాత మనకు ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో, అభ్యర్థులు అది చాలా తొందరగా ఇక్కడ సక్సెస్ రేట్ అనేది మనకు కొంచెం లేట్ అయ్యేటువంటి కనబడుతుంది, కొంచెం తక్కువ ఉంది అనేది గమనించకుండా అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ ఏరియాలలో ఇంకా అక్కడనే ఉండిపోయినటువంటి పరిస్థితి. సో, అలాంటి అభ్యర్థులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? సేమ్ థింగ్ అండి. ప్లాన్ బి ఏదైతే పెట్టుకుంటారో, అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తేనే మేము ప్రిపరేషన్‌లో సీరియస్‌గా ఎళ్తాము అనేది అపోహలాగా పెట్టుకోకూడదనమాట. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా కూడా నేను ఎగ్జామ్‌కి రెడీ అనేలాగా స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలి. అలా ఉంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ఎగ్జామ్ ప్రాసెస్ అయినప్పుడు ఎన్ని గొడవలైనా అది జరుగుతూ ఉంటాయండి. ఆ ప్రాసెస్‌లో వెళ్ళిపోతూనే ఉండాలి. బట్ మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, మీకంటూ ఒక జాబ్ ఉండాలి అంటే ప్లాన్ ఏతో పాటు మీరు ప్లాన్ బిని కూడా పెట్టుకుంటేనే గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్ మీద మీరు టోటల్‌గా డిపెండ్ అవ్వకూడదు. ఎందుకు అంటే కొంతమంది స్టూడెంట్స్ మీరన్నారు అశోక్ నగర్, గాంధీనగర్, దిల్సుఖ్ నగర్ ఏరియాస్‌లో ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి డబ్బులు రావచ్చు, రాకపోవచ్చు. ఎంతో స్ట్రగుల్ అవుతున్నారు కదండీ. అండ్ కొంతమంది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న స్టూడెంట్స్ ఎంతో కొంత సంపాదించి ఊర్లల్లో ఉండే పేరెంట్స్‌కి వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది డబ్బులు. పార్ట్ టైమ్ జాబ్స్ కూడా కొంతమంది చేసుకుంటున్నారు. సో, ఇలాంటి వాళ్ళు ఏంటంటే 2 బ్యాలెన్స్ చేయాలని నేను చెప్తాను. అటు చదవాలి, హెల్త్ పరంగా కేర్ తీసుకోవాలి, అండ్ ఏదైనా సంపాదిస్తే కూడా వాళ్ళకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టుకొని మిగతా ఇంటికి పంపిస్తూ ఉండాలి. బట్ ఏదో ఒక జాబ్ అయితే చేస్తూనే ఉండాలి. ఎవరైతే ఇటీవల రాసినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొన్ని తక్కువ మార్క్స్ తోటి మిస్ అయినటువంటి అభ్యర్థులు, దాంతో పాటుగా ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, వీరందరికీ ఒక మెంటర్‌గా మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి మేడం? నేను ఫస్ట్ ఏంటంటే అండి, మీరు టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్‌కి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మైండ్‌లో పెట్టుకోకుండా మీరు కష్టపడుతూ ఉండండి. యూ బీ రెడీ ఫర్ ది ఎగ్జామ్. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే మీరు ఎగ్జామ్ ప్రాపర్‌గా రాయండి. మీ బెస్ట్ ఇవ్వండి. తర్వాత ఏమవుతుందనేది మన చేతిలో లేదు. బికాస్ మన సక్సెస్ అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, మన సక్సెస్ ఓన్లీ మన చేతిలో లేదు. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్. అలా అయిపోయింది స్టూడెంట్ సక్సెస్. కొంచెం గవర్నమెంట్ కూడా స్టూడెంట్స్ గురించి, వాళ్ళ లైఫ్స్ గురించి ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుంది. సో, స్టూడెంట్స్ అన్నీ పక్కన పెట్టి నా ఫోకస్ ఏదైతే ఉందో నేను చదువుతాను. దాంతోపాటు నేనేం చెప్తా అంటే, డు నాట్ ఎంటైర్లీ డిపెండ్ ఆన్ ద నోటిఫికేషన్. మీరు ఏదైనా జాబ్ కూడా చేసుకోండి. దానివల్ల మీకు కొంత మనీ వస్తుంటే కూడా ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. మిమ్మల్ని మీరు లూజర్ లాగా అనుకోరు. యూ షుడ్ నాట్ థింక్ లైక్ ఎ లూజర్. కొంచెం సంపాదిస్తూ పేరెంట్స్‌కి ఇస్తూ ఉంటే కూడా వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తది. ఒక చదువుతున్నాడు, సంపాదిస్తున్నాడు, ఏదో ఒక రోజు ఎదుగుతాడు అనే కాన్ఫిడెన్స్ పేరెంట్స్ కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారు.